అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు చూస్తూ ఉంటే అసలు రాష్ట్రం ఎట్టిపోతుంది, అసలు మన రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి అనుమానాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కలుగుతూ ఉన్నాయి. దానికి గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అనేక ఉదాహరణలు చూసాం. అసలు నిన్నటి సంఘటన మనం చూస్తూ ఉంటే అసలు రాష్ట్రం భవిష్యత్తు చేజారిపోతా ఉంది. ఇదే కొనసాగితే మన రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. గాదే సాయి కృష్ణ అనేటువంటి 23 ఏళ్ల యువకుడిని మే 9వ తారీఖున వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హెబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిది కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చూసుండదు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా. ఈ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది అని అనడానికి వినడానికి